హలో హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ విత్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మేము అందరికి కొత్త వీడియో అయితే వచ్చేసాను. ఇది వచ్చేసి స్కూల్ సైన్స్ ప్రాజెక్ట్ అనమాట. స్కూల్ ప్రాజెక్ట్ ఇది ఏంటంటే డోర్ అలారం అనమాట. ఇది ఎలా అంటే మనకి తెలియకుండా ఎవరైనా లోపలికి వచ్చినట్లయితే మనం అలర్ట్ అవ్వడానికి అనమాట. ఇది చాలా సింపుల్ ప్రాజెక్ట్ అనమాట. ఇది అయితే చాలా ఎంటైర్ ప్రాజెక్ట్ అయితే ఇదే అనమాట. లేట్ చేయకుండా మనం వీడియో అయితే వెళ్ళిపోదాం. ఓకే, దీన్ని ఎలా మేక్ చేయాలి, ఎలా తయారు చేయాలి, ప్రోడక్ట్స్ అవి ఏమేమి వాడడం, ఎక్కడెక్కడ దొరుకుతాయి అనేది అయితే మీకు అయితే పూరా డీటెయిల్గా అయితే వీడియోలు అయితే వేస్తాం. ఇవి వచ్చేసి ఇవి అనమాట. ఐఆర్ సెన్సార్స్ అంటారు వీటిని. ఓకే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు ఒక మంచి ప్రాజెక్ట్ అయితే తయారు చేయబోతున్నాం అనమాట. ఓకే, దీనికి అయితే నేను ఇది ఒకటి తీసుకుంటున్నాను. కెమెరాలో అయితే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ హైలమ్ షీట్ ముక్క అయితే తీసుకుంటున్నాను నేను. మీరు కార్డ్బోర్డ్ షీట్ అయినా వాడచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు కొన్ని వైర్ పీస్ అయితే కావాలి కదా, జంపర్ వైర్స్ అవి కూడా అయితే కావాలి మనకి. ఇవ్వండి, జంపర్ వైర్స్ అయితే తీసుకుంటున్నాను కొన్ని. అలానే ఇది ఒక బజర్ అనమాట, 5 వోల్ట్ బజర్. మీరు 12 వోల్ట్ బజర్ అయినా వాడచ్చు. ఇందులో హెచ్డబ్ల్యూ బ్యాటరీ అయితే వాడుతున్నాను నేను. దానికి సంబంధించిన క్లిప్ కూడా ఒకటి అయితే తీసుకున్నాను. ఓకే, మనం ఇంకొకటి ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేసేద్దాం అనమాట. ముందుగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చూడొచ్చు, ఇది వచ్చేసి అవుట్పుట్ అనమాట. ఇది వచ్చేసి గ్రౌండ్, ఇది వచ్చేసి VCC అనమాట. ఓకే, దీని కనెక్షన్స్ ఇచ్చే ముందు మనం దీన్ని అయితే ఇక్కడైతే స్టిక్ చేసుకుందాం. ఇలాగా 2-in-1 టేప్ వాడి దీన్ని అయితే ప్రాపర్గా అయితే స్టిక్ చేద్దాం. ఓకే గైస్, దీన్ని అయితే ప్రాపర్గా అయితే స్టిక్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీని కూడా ఇక్కడ ఇలా స్టిక్ చేసేద్దాం. బ్యాటరీకి కూడా చిన్న ముక్క అయితే అంటించేసి 2-in-1 టేప్తో ప్రాపర్గా అయితే స్టిక్ చేసుకుందాం. ఇది వచ్చేసి బజర్ అనమాట. మీకు చెప్పాను కదా ఇందాక బజర్ అని. ఇది వచ్చేసి 5 వోల్ట్ వాడుతున్నాను నేను. మీరు 12 వోల్ట్ బజర్ కూడా వాడచ్చు ఇందులో. ఓకే, మీరు చూసుకోవచ్చు నేను వీటిని ఎలా అయితే స్టిక్ చేశాను. దీని అయితే ఇక్కడ బజర్ని ఇక్కడ, బ్యాటరీని ఇక్కడ అయితే స్టిక్ చేశాను అనమాట. ఇప్పుడు దీనికి కనెక్షన్స్ అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం బ్యాటరీ క్లిప్ అయితే అటాచ్ చేసిద్దాం. ఓకే, ఇప్పుడు మనం వైర్ సోల్డరింగ్స్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇవి ఉన్నాయి కదా, ప్లస్ మైనస్ వచ్చేసి మనకి ఇక్కడ సేమ్ ప్లస్ మైనస్ ఉన్నాయి కదా. ఇక్కడైతే దీన్ని అయితే సోల్డరింగ్ అయితే చేసేద్దాం. ప్రాపర్గా లడ్డోళ్ళు వాడి దీన్ని అయితే ప్రాపర్గా అయితే సోల్డరింగ్ అయితే చేద్దాం.
గ్రౌండ్ సెంటర్ పిన్లో అయితే ఇవ్వాలి. ఇది వచ్చేసి ఉత్తర పక్కన రెడ్ కలర్ పాజిటివ్ పిన్లో అయితే ఇవ్వాలి. దీని ముందు మనం బ్యాటరీ పెట్టిన క్లిప్ అయితే రిమూవ్ చేసేద్దాం. చూడొచ్చు బ్యాటరీ క్లిప్ని అయితే ఐఆర్ సెన్సార్లో ఉన్న పాజిటివ్ నెగిటివ్ వైర్స్కి అయితే సోల్డరింగ్ చేశాను. ఇప్పుడు ఇది వచ్చేసి మన బజర్ వైర్స్ అనమాట. పాజిటివ్ నెగిటివ్ 2 వైర్స్ ఉంటాయి కదా, వీటికి కూడా ఫస్ట్ అయితే మనం లెడ్ అయితే అప్లై చేసుకుందాం. చూడొచ్చు ఇప్పుడు మనం వచ్చేసి దీంట్లో ఉన్న పాజిటివ్ వైర్ వచ్చేసి బ్యాటరీ యొక్క పాజిటివ్ వైర్ మీద అయితే సోల్డరింగ్ చేద్దాం. ఓకే, బజర్ యొక్క నెగిటివ్ వైర్ వచ్చేసి దీని అవుట్పుట్ టెర్మినల్గా అయితే దీని అయితే సోల్డరింగ్ చేద్దాం. ఓకే, మనకి సోల్డరింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని బ్యాటరీకి అయితే కనెక్ట్ చేసి చెక్ చేద్దాం. మీకు ఇప్పుడు ఇది డైరెక్ట్ వచ్చేస్తుంది కదా, డైరెక్ట్ వచ్చేసాడు టెస్టర్ అనేది తీసింది. చూసినట్లయితే ఇదైతే ఇప్పుడు మనకి కరెక్ట్ అయిందనమాట. చూడొచ్చు, నేను ఎప్పుడైతే చెయ్యి అయితే అడ్డం పెడతానో అప్పుడైతే ఇది వాయిస్ అనేది రావడం అయితే జరుగుతుంది. మీకు వినబడుతుందని అనుకుంటున్నాను. ఓకే, ఈ వైర్స్ అవి గట్టి ఎలా లేకుండా ఓకే, మనకి ఇదైతే అయిపోయింది. చూడొచ్చు, దీన్ని అయితే కూడా మళ్ళీ ఆన్ చేసి అయితే చూపిస్తాను మీకు. చూడండి, ఎంటర్ ప్రాజెక్ట్కి ఇక్కడ రెడ్ లైట్ అయితే గ్లో అవుతుంది కదా. మనం ఎప్పుడైతే దీన్ని ఎదుర్కొంటే చేయడతామో ఇది గ్లో అయ్యి అప్పుడు బజర్ సౌండ్ కూడా వస్తుంది. దీన్ని ఇప్పుడు ఇక్కడ నా రూమ్ డోర్కి అయితే దీన్ని ఫిట్ చేసి మీకు చూపిస్తాను సెక్యూరిటీ అలారం ఎలా పనిచేస్తుంది అనేది. ఓకే గైస్, ఇప్పుడు దీన్ని ఇక్కడ గుమ్మానికి అయితే స్టిక్ చేస్తాను. ఇలాగా మీకు స్టిక్ చేసి చూపిస్తాను. చూడండి, చూడొచ్చు దీనికి 2 టైప్స్ అయితే అది చేసినమాట. ఎప్పుడైతే మనం అయితే ఇలా వస్తామో అప్పుడు బజర్ సౌండ్ అయితే వస్తుంది అనమాట. చూడొచ్చు, నేను ఎప్పుడైతే ఇక్కడ ఉన్నానో ఇదైతే. ఓకే గైస్, వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ సరికొత్త వీడియో అయితే మేము ముందు వస్తాం ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్. సౌండ్ రావడం అయితే జరుగుతుంది అనమాట. చూడొచ్చు, నేను లోపలికి వెళ్ళినప్పుడు సౌండ్ అయితే వచ్చింది. మళ్ళీ నేను బయటకు వచ్చినప్పుడు కూడా సౌండ్ అనేది వస్తుంది అనమాట. ఇది వచ్చేసి బజర్ అయితే కంప్లైంట్ వచ్చింది. నేను ఆ బజర్ని కూడా మీకు రిప్లేస్ చేసి చూపిస్తాను. మరి